నమస్తే, వెల్కమ్ టు ఐనిస్. ప్రపంచ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఇప్పుడు ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించే బ్రేకింగ్ న్యూస్ ఇది. అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ రక్షణ విదేశాంగ విధాన నిపుణుడు ఆష్లే టెల్లిస్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై మోపబడిన ఆరోపణలు చాలా కీలకమైనవి. ఏకంగా దేశ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ను అక్రమంగా తన వద్ద ఉంచుకోవడమే కాదు, అంతకు మించి చైనా ప్రభుత్వ అధికారులను కలిశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టెల్లిస్ ను ఏకంగా ఎస్పినియేజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. దశాబ్దాల పాటు అమెరికా ప్రభుత్వంలో కీలక సేవలు అందించిన ఈ నిపుణుడిపై ఇంత తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఆష్లే టెల్లిస్ ఈ పేరు అమెరికా రక్షణ వర్గాల్లో ఇండో యుఎస్ రిలేషన్స్ పై పట్టున్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌత్ ఏషియా పాలసీపై సుదీర్ఘ కాలంగా అమెరికా ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తి. ఆయన నేపథ్యం అత్యంత పవర్ఫుల్. జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పనిచేశారు. అంతేకాదు స్టేట్ డిపార్ట్మెంట్ కు గౌరవ సలహాదారుగా, పెంటాగాన్ కాంట్రాక్టర్ గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. స్వతహాగా భారతదేశంలోని ముంబైలో చదువుకొని అమెరికాకు వెళ్లారు. అలాంటి కీలక వ్యక్తిపై దేశ జాతీయ భద్రతా సమాచారాన్ని అక్రమంగా తన వద్ద ఉంచుకున్నారన్న ఆరోపణలు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ స్పష్టం చేసిన దాని ప్రకారం క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ను ఉద్దేశపూర్వకంగా ఉంచుకోవడం, ఎక్స్పియోనేజ్ యాక్ట్ ను ఉల్లంఘించడమే. దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అరెస్టుతో అమెరికన్ రాజకీయాలు కూడా వేడెక్కాయి. టెల్లిస్ ను ఉద్దేశిస్తూ ఆయన లిబరల్స్ కు దగ్గరైన వ్యక్తి అంటూ ఒక వర్గం విమర్శిస్తే, భారత ప్రభుత్వంతో ఆయనకున్న ఇటీవల సంబంధాలపై మరో వర్గం దృష్టి సారిస్తుంది. టెల్లిస్ పై వచ్చిన ఈ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఆరోపణలు చైనా అధికారులతో సమావేశమై అన్ని కలిపి ఈ కేసును ఒక హై ప్రొఫైల్ గ్లోబల్ స్పై థ్రిల్లర్ గా మార్చాయి. ప్రస్తుతం టెల్లిస్ ఫెడరల్ జైల్లో ఉన్నారు. ఈ ఉత్కంఠభరితమైన కేసు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి.